పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా ఏళ్ల క్రితం నేను ఎక్కువ ఉపవాసం ఉండేదాన్ని. అంటే వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి దేవుని ఆలయానికంటే ఆ రోజుల్లో శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలుగా ప్రకటించేవాళ్ళు. ఒక్కొక్కసారి మంగళవారాలు కూడా ఉంటాయి. అది అలవాటు అయిపోయి నాకు ఉపవాసం అనేది బాగా అలవాటయ్యి నాకు చాలా అది ఆసక్తికరంగా చేసేది కాకుండా దేవుని యొక్క వాక్యం వింటున్నాం కాబట్టి ఆ వాక్యం మనకు ఆహారము, భౌతిక ఆహారం ఎందుకు అన్నటువంటి ఆ లైన్లో నేను ఆ ఉపవాసాల్లో చేసేదాన్ని. చాలా మంది అడిగేవారు, ఉపవాసం దేనికి చేస్తున్నారు, ఏమన్నా ప్రత్యేకమైన కోరిక, దేవుని దగ్గర ఏమన్నా ప్రత్యేకంగా మీరు కోరుకుంటున్నారా, మీకు ఏదైనా కావాలంటే నాకు ఏమొద్దు, దేవుడు నాకు ఆయన దయతో ఇచ్చినవన్నీ నేను అంగీకరించాను, ఆ ప్రకారంగా జీవిస్తున్నాను, నా జీవితం నాకు సంతృప్తికరంగా ఉంది. కానీ వాక్యం మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. ఆ విధంగా నేను ఉపవాసాలు అలాగే చేసేదాన్ని. కానీ అప్పుడు అర్థమయ్యేది కదా, అవును నేను ఉపవాసం ఎందుకు చేస్తున్నాను అనుకుంటా ఉండేదాన్ని. ఆ రోజులలో గడిచిపోయింది. కానీ ఇప్పటి కాలంలో నాకు అనిపిస్తూ ఉంది, అప్పుడు నేను ఉపవాసం ఉండి దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధిలో దైవజనుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నదంతా కూడా అప్పుడు నేను సమృద్ధిలో. చాలా మంది అని అనేవారు, మీరు రెగ్యులర్గా చర్చ్కి వెళ్తూ ఉంటారు, వాక్యం చదువుకుంటూ ఉంటారు, ఇతరులకు వాక్యం చెప్తూ ఉంటారు, ప్రార్థన బాగా చేస్తారు, మీకు దేవుడు అన్నీ ఇచ్చారు కాబట్టి మీరు ఇలా ఉంటున్నారంటే నేను కాసేపు ఆలోచించాను. అన్నీ ఇవ్వటం వల్ల దేవుడిలా అన్నీ ఇవ్వడం వల్ల నేను ఇలా ఉన్నానా అంటే, యాక్చువల్గా చాలామంది అన్నీ ఏది కొదువు లేకుండా ఉంటే దేవుని పట్ల అంత ఆసక్తి ఎవరు కనపరచరు. కానీ మరి నాకున్న ఆసక్తి ఏంటి అని నేను ఆలోచించుకునేదాన్ని. కానీ ఉపవాసం మాత్రం మానేదాన్ని కాదు. కానీ ఆ తర్వాత కాలంలో నా సమృద్ధి అంటే భౌతిక పరిస్థితుల్లో ఈ లోకానికి సంబంధించిన సమృద్ధి కాకుండా అనేకమైన వేదనలు, భారాలు, కష్టాలు నా మీదకి ఒకేసారి వచ్చేసినప్పుడు నేను ఆ కష్టాలకి నేను ఎంత వేదన చెంది ఎన్ని కన్నీళ్లు కార్చినా కూడా దేవుని పట్ల నా ఆసక్తి మాత్రం అస్సలు తగ్గల. నేను ఆలోచిస్తూ ఉంటే ఒకానొక కాలంలో ఉపవాసం ఉండి దేవుని ఆహారాన్ని విపరీతంగా ఆరగించిన నేను ఇప్పుడు ఆ ఆహారాన్ని ఆధారం చేసుకుని నాకున్న ప్రతి లోటుని వాక్యంతో నేను సమాధాన పడుతూ దేవుని దగ్గరే మొరపెట్టుకుంటూ ఆయనతో ఇంకా ఎక్కువ సమీపంగా ఉండటానికి దేవుడు నాకు ఆ కాలంలో ఉపవాస నియమాన్ని నాకు ఆయన ఇచ్చాడేమో అని నేను దేవునికి ఇప్పటికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అసలు ఉపవాసం అంటేనే మనకి దేవునికి దగ్గరగా జీవించడం అని అర్థం. దేనికోసం చేస్తాం ఉపవాసం అంటే, చాలా మంది ఉపవాసం అంటే మొత్తం తిండి మానేసి వాళ్ళ ఆఫీస్ పనుల్లో, డ్యూటీస్లో మునిగిపోతూ ఉంటారనమాట. అంటే కేవలం అది అలా చేసేది ఆహార నియమం అవుతుంది. ఆహారాన్ని తగ్గించుకోవటం మన యొక్క హెల్త్ కోసం అన్నట్టు ఉంటుంది. దేవుని పేరు చెప్పి చాలా మంది అలా చేస్తూ ఉంటారు. కానీ మనం ఉపవాసం చేసేటప్పుడు మనము తీసుకునే ఆహారాన్ని కూడా పక్కన పెట్టి ఆ సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా దేవునికి కేటాయిస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ మనము ఆయనకి దగ్గరవుతూ మనము మన పాపాలను ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అది ఉపవాసం అంటే. అంతేకాకుండా ఉపవాసము కేవలము ఒక రోజు 2 రోజులని కాదు. చాలా మంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉండాలని. కొన్ని కారణాల వల్ల కూడా ఉపవాసం ఉంటారు. మనం చూస్తే దైవ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు గారు చేసిన ఉపవాసం ఎలాంటిది అంటే 3 రోజులు తన పరివారం అంతటితో కలిసి ఆమె ఉపవాసం చేసింది. దేనికోసం అంటే యూదులని పూర్తిగా సమూలంగా నాశనం చేయడానికి వచ్చినటువంటి ఆ తాకీదుల్ని, ఆ చట్టాన్ని పూర్తిగా తీసివేయడానికి రాజు సన్నిధిలో ఆమె ధైర్యంగా నిలబడి దానికోసం అడగటానికి ఆమె 3 రోజులు ఉపవాసం చేసి ధైర్యంగా రాజు సన్నిధిలో ప్రవేశించింది. కాబట్టి ఒకటి సాధించాలనుకుని ఆమె 3 రోజులు ఏమి తీసుకోకుండా ఉపవాసం ఉంది. అదే విధంగా మనం యేసుక్రీస్తు వారిని చూస్తే మత్తయి సువార్తలో ఆయన తన సేవ ప్రారంభానికి ముందు ఉపవాసం 40 రోజులు చేశారు. దేనికి అంటే ఆయన దైవ కుమారుడు, ఆయన ఉపవాసం చెయ్యక్కర్ల. కానీ ఆ 40 రోజులు చేసిన ఉపవాసము ప్రతి శోధనని ఎదుర్కోవడానికి శక్తినిచ్చింది. నాకు అనిపిస్తుంది, అవును నేను చేసిన ఉపవాసం కూడా సమృద్ధి ఉన్న కాలంలో నేను ఉపవాసం చేసి దేవుని యొక్క పాదాల దగ్గర చాలా నేర్చుకున్నాను. అది ఇప్పుడు నన్ను శోధనలు ఎదుర్కోవడానికి నన్ను నిలవబెట్టింది. అదే నా శక్తి అని అనుకుంటాను. దేవుడు చేసిన, దైవ కుమారుడు చేసినటువంటి ఆ ఉపవాసం
ఉపవాసము అదంతా కూడా కేవలం శోధనను ఎదుర్కోవడానికి మాత్రమే కాదు, కానీ దైవ ఆత్మను పొంది ఆయన మానవుడిగా వచ్చిన దైవ కుమారుడు. అయితే ఆయనకి పరిశుద్ధమైన శక్తి గల, ప్రభావం గల, మహిమ గల ఒక దైవాత్మ వచ్చి ఆ ఆత్మతో ఆయన రాత్రి అంతా కూడా మేలుకొని ఆయన తన తండ్రిని వేడుకుంటూ చేసిన ప్రార్థన, పగలంతా కూడా అనేక మందిని స్వస్థపరచడానికి, వాక్యాన్ని సమృద్ధిగా ఆయన అందించటానికి, దేవుని యొక్క విధానాలు, మారు మనస్సు, పరలోక రాజ్యం ఇవన్నీ చెప్పటానికి ఆయనకి ఎంతగానో ఉపయోగపడింది. అది ఆయన చేసిన ఉపవాసము. కానీ మనము ఆ రకరకాల ఉపవాసాలని బైబిల్ గ్రంథంలో చూస్తూనే ఉంటాము. కానీ ఉపవాసం గురించి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనకి చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంటారు. అక్కడ నేను కూడా ఇదివరకు చాలాసార్లు చదివాను, కానీ ఒకటి స్పష్టంగా నాకు అర్థమైంది. అక్కడ దేవుడు మనుష్యుల యొక్క విధానాల్ని ఆయన ఖండిస్తూ 4వ వచనములో, 4వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ కొన్ని వచనాలు ఉంటాయి. దానిలో ఆయన ఏమని అంటా ఉంటారంటే ఉపవాసం గురించి, మీరు కలహపడుచు ఒకరిలో ఒకరు వివాదాలు చేసుకుంటూ గుద్దులాడుకుంటూ మీరు ఉపవాసం చేస్తారు, కానీ మీ కంఠధ్వని పరలోకానికి వినపడేటట్లుగా మీరు ఉండరు అంటారు. అంటే మనం ఉపవాసం చేస్తూ దేవుని ప్రార్థించినప్పుడు మన కంఠధ్వని పరలోకము వరకు వినపడాలంట. పరములోకి మన కంఠధ్వని చేరాలంటే ఎంత నిష్ఠగా మనం ఉండాలంటే, ఒకళ్ళతో ఒకళ్ళం కలహించుకోకూడదు, ఒకళ్ళం వివాదాలు చేసుకోకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళం అతిశయపడకూడదు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఇటువంటి ఉపవాసం నాకు ఇష్టమైందా అని అడుగుతారు. అంటే మనుష్యుడు తన ప్రాణాన్ని కష్టపెట్టుకునేటటువంటి ఇటువంటి ఉపవాసం నాకు అవసరమా అని దేవుడు అడుగుతా ఉంటారు. ఆ తర్వాత ఆయన 6వ వచనంలో చాలా అద్భుతమైనది ఒకటి చెప్తారు. ఏంటంటే అది దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటానికి, కాడిమాను మోకులు తీయడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి, ప్రతి కాడిని విరగొట్టడానికి నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఉంది అంటారు. అంటే ఉపవాసం మనం చేయడం కాదు, ఆయన కూడా ఒక ఉపవాసాన్ని ఏర్పరిచారంట. ఆయన ఏర్పరిచిన ఉపవాసం ఏంటి, అది ఎవరు చేస్తారు ఆలోచిస్తే మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పటము, కాడిమాను మోకులు తీయడము, బంధించబడిన వారిని విడిపించటము, ప్రతి కాడిని విరగొట్టటము. ఇది నా ఉపవాసం, నేనే ఏర్పరచుకున్నది అంటారు. అంటే అసలు ఆయన ఉపవాసం చేయాల్సిన పని ఏంటి, ఈ 4 పనులు చేయటమే ఆయన ఉపవాసం. అదేంటంటే ఆ పనిని చేసిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. నాకు ఎంత అద్భుతంగా అనిపించిందో చదువుతా ఉంటే, నిజమే కదా, మనము ఎంతసేపు మన బాధల కోసం మనం కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ఏదో నేర్చుకోవాలని పశ్చాత్తాపడుతూ, దావీదు మహారాజు గారు 51 కీర్తనలు పడిన పశ్చాత్తాపం లాగా మనం కూడా పశ్చాత్తాపడుతూ, లేదా ఒక దిశ కోసం, ఒక నిర్ణయం కోసం దేవుని దగ్గర అడుగుతూ, మనకు అపోస్తలుల కార్యాల గ్రంథంలో పౌలు గారిని, బర్నబాని సేవకి పంపించేటప్పుడు ప్రవక్తలు, దైవజనులు వారి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వారిని నడిపించిన విధంగా వారిని సేవకు పంపుతారంటే, వారిని పంపటం పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన నిర్ణయం. అటువంటి నిర్ణయం కోసం ఉపవాసం ఉండి మనం సాధించుకునే కార్యాలు కొన్ని ఉంటాయి. కానీ దేవుడు స్వయంగా నేను నిర్ణయించిన ఉపవాసము, నా కోసం నియమించుకున్న ఉపవాసం అంటే అది చేసిన వారు యేసుక్రీస్తు వారే. ఆయనే దుర్మార్గులు కట్టిన కట్లను విడదీశారు. దుర్మార్గులు కట్టిన కట్లంటే మనందరి జీవితాల్లో ఒకే ఒక్క విలన్ ఉన్నారు, ఆయనే సాతాను. ఆయన మనల్ని పాపములో బంధించేసి మనం ఆ పాపములో రాలేనంత విధముగా మనల్ని ఆ బంధకాల్లో ఇరికించేశారు. మనము కూడా ఆయనకి లోబడుతూ బ్రతుకంతా మనము ఆ యొక్క చావు భయానికి లోనైపోయి ఆ అధికారికి, ఆ సాతానికి లోబడ్డాం. కాబట్టి అటువంటి కట్లను విప్పడానికి యేసుక్రీస్తు వారు కూడా చదువుతారు కదా, ఆయన సమాజ మందిరంలో ఆయన కాగితపు చుట్టను విప్పి యెషయా గ్రంథంలో ఉన్నది చదువుతారు. అదేంటంటే నలిగిన వారికి విడుదల కలిగించడానికి, గుడ్డి వారికి త్రోవ చూపటానికి, వీటన్నిటి కోసం నేను వచ్చానని చెప్తారు. కాబట్టి అటువంటి ఉపవాసం చేసింది ఆయన. మనల్ని ఎటువంటి చేయమన్నారంటే దాని కిందే 7-8 వచనాల్లో ఆయన చెప్తున్నారు స్పష్టంగా, దేవుడు చేయించే ఉపవాసం వేరు, తన కుమారుడితో మనకాయన నిర్ణయించిన ఉపవాసం ఏంటంటే ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చుట, నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండుట, దీనులకు దరిద్రులకు నీ ఇంట్లో చోటు ఇవ్వటము, వస్త్రాలు లేని వారు కనపడినప్పుడు వస్త్రం ఇవ్వటము, ఇవన్నీ నువ్వు కనుక నిజంగా చేస్తే అప్పుడు నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. వేకువ చుక్క అంటే అంతకంతకు దాని యొక్క వెలుగు
తేజరులతో ఉంటుంది, నీ వెలుగు కూడా అలాగే ఉంటుంది. నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుందని చెప్తా ఉంటారు. త్వరగా నీకు స్వస్థత లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును అని చెప్తున్నారు. ఇక్కడ సైన్యం అంటే ఇదివరకులా సైన్యం కాదు. సైన్యం అంటే మనము, మన కుటుంబము, మన మీద ఆధారపడిన వారు, మన వారందరూ కూడా మన సైన్యము. ఈ సైన్యం వెనక యెహోవా మహిమ మనకి కావలిగా ఉంటుందంట. అంటే మనకి దేవుడు చెప్పినటువంటి ఈ పనులన్నీ గనక చేస్తే మన వెనుక దేవుడు ఆయన మహిమనుంచుతారు, మన ముందర మన నీతి నడిచేటట్లు చేస్తారు, స్వస్థత మనకి శీఘ్రముగా లభించేటట్లు చేస్తారు. అంత మాత్రమే కాకుండా మన వెలుగు వేకువ చుక్కలాగా ఉదయించేలా చేస్తారు. ఇంత స్పష్టంగా ఇంత వివరంగా దేవుడు మనకి చెప్పినా సరే మనము ఉపవాసం అంటే కేవలము భౌతిక ఆహారాన్ని మానుకుని కూర్చొని ఉండటమే అని అనుకుంటాం. కానీ ఆయన పాదాల వద్దుండి కనిపెట్టుకుని ఆయన మనలో ఏది లోపించిందో దానిని సరిదిద్దుకుంటూ ఇప్పుడు చెప్పుకున్న 5-6 విషయాల్లో వస్త్రాలు ఇవ్వటమా, వస్త్రం లేని వారికి, రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఉండటమా, ఆకలి కొనిన వారికి ఆహారం ఇవ్వటమా, ఇవన్నీ మనం ఆలోచించుకుని దేనిలో అయితే మనము తప్పిపోయామో అన్నిటినీ చేయటము దేవునికి ఎంతో ఇష్టమైన ఉపవాసం. అట్టి ఉపవాసాన్ని మనందరం చేస్తూ దేవునికి ఇష్టలైన వారిగా ఉంటూ ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల వద్ద ఆయన చెప్పినదంతా నేర్చుకుని నెరవేర్చడానికి దేవుడు ఆయన సన్నిధిని, ఆయన యొక్క కృపని మనకు అనుగ్రహించేలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, ఉపవాసం గురించి మీరెంతో స్పష్టంగా మాట్లాడారు ప్రవ్వా. మీరు మాకు నియమించిన ఉపవాసము ఒకటి ఉంది, నీ కుమారుడికి నియమించిన ఉపవాసం ఒకటి ఉంది. ఇదంతా కేవలము నీకు దగ్గరగా రావటానికే ప్రవ్వా. దీనిని మేము నెరవేరుస్తూ ప్రవ్వా అందరికీ దీని గురించి చెప్తూ మా జీవితాలలో దీన్ని స్పష్టంగా చూపించుకుంటూ మీ దగ్గర మేము నేర్చుకోవాల్సిన ప్రతిదీ నేర్చుకుంటూ మా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.